నేడు కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం కడప చేరుకునున్న మంత్రి లోకేష్ 2 రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. చిన్న కొమెర్ల గ్రామంలో దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు. అలాగే నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, ముఖ్యంగా ఇవాళ రేపు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ కడప జిల్లాలో పర్యటించాలని చెప్పుకోవచ్చు. ఇవాళ సాయంత్రం 6 గంటల సమయంలో కూడా కడప విమానాశ్రయానికి నారా లోకేష్ చేరుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గాన కూడా రాత్రి జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి కమ్మవారిపల్లి అలాగే నెల్లూరు హైవే వద్దకు చేరుకుంటారు. ఇక్కడ దాదాపుగా కొంతమంది టీడీపీ నేతలతో కూడా ఆయన సమావేశం అవుతారు. దీని అనంతరం కూడా రాత్రికి అక్కడే బంక్ చేయనున్నారు. మరోపక్క రేపు ఉదయం మనం చూసుకుంటే కనుక ఏదైతే కరమవారిపల్లి నుంచి కూడా రోడ్డు మార్గాన ఆయన బయలుదేరి దాదాపుగా 9:30 నుంచి 11 గంటల వరకు కూడా ఏదైతే మైలవరం మండలం చిన్న కొమెర్ల గ్రామంలో దాల్మియా సిమెంట్ ప్లాంట్ కు సంబంధించి విస్తరణ పనులు అలాగే 2వ ప్లాంట్ కు సంబంధించినటువంటి దానిపైన శంకుస్థాపన కార్యక్రమంలో కూడా నారా లోకేష్ పాల్గొంటారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అటు ఎమ్మెల్యేలు కావచ్చు అలాగే జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపుగా 11 గంటల నుంచి దాదాపు 2 గంటల వరకు కూడా ఇక్కడ దాదాపుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అలాగే నాయకులు ఎవరున్నారో ముఖ్యమైన నాయకులతో కూడా నారా లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించున్నారు. దాని తదనంతరం కూడా మళ్ళీ ప్రొద్దుటూరుకు చేరుకొని ప్రొద్దుటూరులో దొరసానపల్లి గ్రామంలో అక్కడ బొల్లవరం సంబంధించిన రూరల్కి చేరుకొని అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు ఎవరున్నారో వాళ్ళని కూడా కుటుంబాలకు కలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో లోకేష్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అటు అధికార యంత్రంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.